యుద్ధంలో ఒక పెద్ద పెను ప్రమాదం అన్నటువంటి పాయింట్ ఇక్కడ ఏదో జరగబోతోంది. ఎందుకంటే అమెరికాకి సంబంధించినటువంటి ఒక ప్లేన్, డూమ్స్డే ప్లేన్, ఇది ఇప్పుడు వాషింగ్టన్కి చేరుకుంది. ఈ డూమ్స్డే ప్లేన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది అణ్వస్త్రాలు పేలినప్పుడు ఆ న్యూక్లియర్ ఎఫెక్ట్ టచ్ కాదు దీంట్లో ఉన్నటువంటి వాళ్ళకి. అంటే అణ్వస్త్రాలు పడ్డా కూడా దీనికేం రేడియేషన్ టచ్ కాదు, అట్లాంటి ప్లేన్ అనమాట E-4B. ఈ ప్లేను ఇప్పుడు ఈ ప్లేను వాషింగ్టన్కి వచ్చింది. ఇది గతంలో ట్విన్ టవర్స్ కూలినప్పుడు 9/11 అప్పుడు అక్కడ ల్యాండ్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇది ల్యాండ్ అవ్వడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. అంటే ఏదో జరగబోతోంది. అది అణుదాడ లేకపోతే అణుబాంబులు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సింపుల్గా చెప్పాలి అంటే అణుబాంబులు గనక ఇప్పుడు అణ్వస్త్ర స్థావరాలు పేలిస్తే ఇక కసెక్కిపోయి ఇరాన్ గనక వాళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీలో ఉంటే అణుబాంబులు అమెరికా మీదను కూడా అటాక్ చేస్తే దానికి అధ్యక్షుడిని రక్షించడానికి ఉద్దేశించినటువంటి అంశమా అన్నది ఇప్పుడు తేలాల్సింది.